కడపలో 3.5 సంవత్సరాల పసికందుపై జరిగిన దారుణమైన అత్యాచార ఘటనాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన వెంకటాచలంలోని జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాలోని మైలవరం మండలం ఏకంబాలదిన్నె గ్రామంలో 3.5 ఏళ్ల దీక్షిత అనే పసికందుని అత్యాచారం చేసి చంపి కంప చెట్లలో పడేయడం దారుణమన్నారు. ఈ ఘటన రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నరరూప రాక్షసుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల పొలం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిందన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల ఏదైతే కడప జిల్లా మైలవరం మండలం ఏకంచెల్లదిన్నె గ్రామంలో 3.5 సంవత్సరాల దీక్షిత అనే పసిబిడ్డని ఒక నరరూప కామాంధుడు అత్యాచారం చేసి చంపేసి కంప చెట్లలో పడేయడం జరిగింది. నిజంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనసులని కలిచివేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా నేడు ఉన్న చట్టాల కంటే కూడా మెరుగుగా కఠినంగా రెండో వ్యక్తి ఇటువంటి విషయాలకు పాల్పడాలంటే భయభ్రాంతులు గురయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేడు సమాజంలో ఆడబిడ్డలను కన్నా తల్లిదండ్రులు ఆడబిడ్డ పుట్టిందనే ఆనందంతో ఉండాలా, ఎలా కాపాడుకోవాలా అని భయభ్రాంతులకు గురయ్యే విధంగా నేటిలో సమాజంలో ఇటువంటి మృగాలు తిరుగుతూ ఉన్నాయి. ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయం కూడా నిజంగా ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి కడుపు రగిలిపోయేటువంటి పరిస్థితి ఇది. కాబట్టి దేశంలో కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక రావాలా. ఉన్న చట్టాల వల్ల ఎక్కడా కూడా ఇటువంటి మృగాలు భయభ్రాంతులకు గురి కాకుండా ఉండారో వాళ్ళందరిపైన కూడా పోలీస్ వ్యవస్థ కఠినమైన చర్యలు తీసుకొని ఈ చర్యలు తీసుకునే విధానాన్ని సమాజానికి కూడా తెలియజేసే విధంగా ఉంటే రెండో వ్యక్తి ఆడబిడ్డల వైపు చూడాలన్నా పసి బిడ్డల వైపు చూడాలన్నా పోపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆ ఆడబిడ్డకి పాపం ఆ తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయి నిజంగా ఎంత క్షోభ అనిపిస్తున్నారో ఆ తండ్రి ఆ బిడ్డను భుజం మీద వేసుకొని పోతా ఉంటే కడుపు రగిలిపోయేటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆ కుటుంబానికి 2 ఎకరాల పొలం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేం, కానీ వాళ్ళ కడుపు తీపిని చల్లార్చలేం. కానీ రెండో వ్యక్తికి రెండో కుటుంబానికి ఇటువంటి క్షోభ రాకుండా ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సమాజంలో ఉండే యువత అందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఇటువంటి చర్యలకు పాల్పడే విధంగా తయారు కావద్దు. సమాజాన్ని, మన కుటుంబాలని, మన ఆడబిడ్డలని మనం కాపాడుకోవాలా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మీరు ఏదైతే కొన్ని అలవాట్లకు బానిసలై సమాజంలో యువత చెడు మార్గాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు గమనించుకుంటా కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ఘటన నిజంగా కడప జిల్లానే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సరే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం కూడా అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో
డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్, డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.